అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో ఈ రోజుల్లో చాలా మంది కూడా ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి హెయిర్ ఫాల్కి. పొల్యూషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ చాలా రీజన్స్ ఉన్నాయి. సో దీనికి ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది వ్యూవర్స్ కమెంట్స్ చేశారు. అందుకే ప్రస్తుతం మనతో పాటు వంటింటి చిట్కాల మాస్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఎలాంటి చిట్కా చెప్తారో చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. సార్ ఇంతకు ముందు మీరు చేసిన మేకింగ్ వీడియోస్ చాలా మంది చూసి కూడా కింద కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ హెయిర్ ఫాల్ కి సంబంధించి ఏదైనా ఇంట్లో ఈజీగా చేసుకోగలిగే ఏదైనా రెమెడీ చెప్తారా అని చెప్పేసి. సో ఏం రెమెడీ చెప్తున్నారు సార్ ఈరోజు? హెయిర్ ఫాల్కి సంబంధించి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగిందమ్మా. వైట్ హెయిర్కి సంబంధించి అవి కూడా చాలా రీచ్ అయిపోయాయి. ఇప్పుడు కూడా చాలామంది అది వాడేసేసి దానివల్ల లబ్ధి పొందేసేసి చాలా ఫీడ్బ్యాక్ కూడా చాలామంది ఇస్తున్నారు. ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. సో ఇదంతా చెప్పేసరికి మరి ఆ వీడియోస్ చూసిన వాళ్ళు అయితే పర్లేదు, కానీ మరి కొంతమంది వీడియోస్ చూడని వాళ్ళు కామెంట్స్ రూపంలో ముందు డాక్టర్ గారికే హెయిర్స్ లేవు కదా మాకేం చెప్తున్నాడు అని చెప్పేసి కూడా కొంతమందికి సందేహం వస్తుందమ్మా. ఇట్స్ అ కామన్ హ్యూమన్ టెండెన్సీ. అది మనం దాన్ని తప్పుపట్టవలసిన అవసరం లేదు. కొంత క్లారిటీ తెలిస్తే మరి ఆ వీడియో చూసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటారు కాబట్టి దానివల్ల మరి వేలాది మందికి లక్షలాది మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది. అలా కాకుండా మొదట్లోనే కామెంట్ రూపంలో వాడు నెగిటివ్గా రాసేసరికి వీడియోలో దాంట్లో ఎంత స్టఫ్ ఉన్నప్పటికీ, ఎంత కంటెంట్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ చాలామంది మిస్ అవుతారు. ఆ తపనతో, ఆతృతతో, ఆవేదనతో చెప్పేటుంటున్నారు మాటలు. సో నా విషయం వచ్చేసరికి వయోధర్మరీత్యా, దేహధర్మరీత్యా, శరీర ధర్మారీత్యా మరి వయస్సు వచ్చే కొద్దీ క్రమక్రమంగా హెయిర్ లాస్ కావడం జరిగింది. దీనికి తోడు దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే మా పూర్వీకులకు జెనెటికల్. సో ఇంతవరకు మరి ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ జెనెటిక్గా అంటే జీన్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు ఔషధాల పరంగా చేసేది ఏం లేదు. అది మొట్టమొదటి అందరూ తెలుసుకోవాల్సింది. కాబట్టి అట్లా జీన్స్లో లోపం ఉన్నప్పుడు దాన్ని చేయదగింది ఏం లేదు. మిగతా వాటికంతా కూడా మంచి మందుల ద్వారా హెయిర్ ఫాల్ లేకుండా మంచి హెయిర్స్ నిగనిగలాడుతూ కోమలంగా, సౌందర్యవంతంగా, కాంతివంతంగా ఉండేట్టు మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు. కాబట్టి మా ఫ్యామిలీలో ఈ చరిత్ర ఉంది కాబట్టి నాకు కూడా దాదాపు 50-55 సంవత్సరాల నుంచి వెంట్రుకలు రావడం మొదలైపోయింది, బాల్డ్ హెడ్ వచ్చింది. కానీ ఇక్కడ మరొకటి కూడా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా హెయిర్స్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదు. సో ఒక ఆయిల్ వాడుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ప్యాక్ వేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఇంటర్నల్ మెడిసిన్ వాడుకోవడం కానీ చేయడం లేదు. భవిష్యత్తులో కూడా చేయబోను. నాకు అవసరం కూడా లేదు. ఆ సౌందర్య పిపాస, ఆకాంక్ష, కోరికలు నాకు లేవు. నా బాడీ మనస్తత్వం అలాంటిది అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములాకు సంబంధించి కూడా మరి చాలామంది సందేహాలు వ్యక్తమవుతుంటాయి. గూగుల్ గురువు ఉన్నాడు మనకు. గూగుల్లో చూస్తే నిజంగా ఆ యొక్క ఔషధ గుణాలు గురించి వాడిగిన చూసి తెలుసుకుంటే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ కోసం చెప్పేటువంటి మాటలు. కాబట్టి ఇది వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు కాదు ఈ మెడిసిన్ తయారు చేసుకోవడం కూడా. సో తయారు చేసుకొని వాడుకోవడం చాలా చాలా సులువు, చాలా ఈజీ. మరి అందరూ వాడుకోమని సలహా ఇస్తున్నాను. మరి అభిప్రాయం లేనప్పుడు స్కిప్ చేయొచ్చు. కాబట్టి మంచి విషయాలు 10 మందికి తెలియజేయడం మంచిదనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో కూడా చెప్పడం జరుగుతుంది. సో నేనైతే ఏది వాడబోను. రిజల్ట్ అయితే మంచిది వస్తుంది. నా 35-40 సంవత్సరాల ఈ యొక్క వైద్య అనుభవంలో కూడా మరి ఎంతోమందికి ఇది ఫార్ములా చెప్పడం జరిగింది, వాడారు, చక్కటి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానివల్లనే మేము మంచి ప్రశ్న అడిగారు కాబట్టి మంచి ఆ ఫార్ములా కూడా చెప్తున్నాను. సో ఎనీవే ఇదంతా నాణ్యానికి ఒకవైపు. అసలు విషయానికి వస్తే కేవలము 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ఆయిల్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ పదార్థాలు అన్నీ మనకు దొరుకుతాయి, అన్నీ చౌకగా దొరుకుతాయి. సేకరించుకోవడం ఈజీ, తయారు చేయడం ఈజీ. అదేవిధంగా మరి ఫలితాన్ని కూడా చాలా ఈజీగా పొందవచ్చు. అది ఒక ఫార్ములా ప్రత్యేకత. మరి ఆ ఫార్ములా ఎలా కావాల్సిన పదార్థాలు ఏంటంటే త్రిఫల చూర్ణం కావాలండి. త్రిఫల చూర్ణం అంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం త్రిఫల చూర్ణం అంటారు. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. డైరెక్ట్ త్రిఫల చూర్ణం తెచ్చుకున్నా సరిపోతుంది. రెండవ పదార్థంగా ఇదేంటి చెప్పండి? మామిడి టెంక. వెరీ గుడ్. సో చాలా మంది మరి మామిడికాయ తింటారు, మామిడి పండు తింటారు, ఈ టెంకను పారేసేస్తున్నారు. ఈ టెంకలో మనం పగలగొడితే లోపల జీడి గింజ, ఇలాంటి జీడి ఉంటుందండి. ఈ టెంకలో జీడి ఉంటుంది. ఈ జీడి పొట్టు తీసేస్తే ఇలా పైన ఉన్నటువంటి పొట్టునంతా తొలగించినట్టయితే లోపల ఇలాంటి తెల్లటి జీడి మనకు లభ్యమవుతుంది అనమాట. చూసారు కదా, ఇలాంటి జీడి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండించేసేసి
బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఈ పరిస్థితి మనకి ఏంటంటే సీజన్లో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు, అన్ సీజన్లో పరిస్థితి ఏంటి కాబట్టి మన మనసుంటే మార్గం ఉంది అన్నట్లు ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుంది. ఓకే. మామిడి జీడి పొడి, మామిడి జీడి పొడి డైరెక్ట్ గా ఆన్లైన్ లో దొరుకుతుందండి, కష్టపడక్కర్లేదు. కాబట్టి వీలైతే చేసుకోగలిగితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. లేనటువంటి వాళ్ళు మామిడి జీడి పొడి డైరెక్ట్గా తెప్పించుకున్నా సరిపోతుంది. మామిడి జీడి పొడి అవసరమవుతుంది. మూడవ పదార్థంగా నువ్వుల నూనె. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ఈ పద్ధతిలో తీసుకోవాలి. సో మరి ఈ ఔషధాన్ని ఏ రేషియోలో ఈ యొక్క పదార్థాలు కలుపుకోవాలంటే మొట్టమొదట ఒక కడాయి, అంటే ఇనుప కడాయి, బాండి అంటారు కదండి, ఇనుప బాండి తీసుకొని ఆ ఇనుప బాండీలో 100 గ్రాము ఇనుప బాండీలో 1 కిలో నువ్వుల నూనె పోసేయాలి. 1 కిలో నువ్వుల నూనె ఇనుప బాండీలో పోసేసి అందులో 100 గ్రాములు త్రిఫల చూర్ణము, 100 గ్రాములు మామిడి జీడి పొడి, రెండు ఈక్వల్ కలిపేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఆ విధంగా మూత పెట్టినటువంటి ఆ యొక్క పదార్థాన్ని వారం రోజుల పాటు అలాగే ఉంచేసేయాలి. ఒక వారం మూలకి లైటింగ్ లేనటువంటి ప్రాంతంలో, లైటింగ్ ఎక్కువ లేకుండా కాస్త మసగ్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఉంచేసేయాలన్నమాట. రోజు ఒక్కసారి కలయి తిప్పేసి మళ్ళీ మూత పెడుతున్నారు. ఈ విధంగా ఒక వారం చేసేసరికి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ మరి నువ్వుల నూనెలో కలిసిపోవడమే కాకుండా ఔషధం మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క ఆయిల్ని ఉడగట్టేసేసి రోజు కేశ తైలంగా హెయిర్ ఆయిల్గా వాడుకోవాలి. ఇంత సింపుల్ చూడండి, చాలా సింపుల్ అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మార్కెట్లో దొరికేటువంటి హెయిర్ ఆయిల్స్ యొక్క గుణానికి ఏమాత్రం తీసుకునే రీతిలో తయారైపోతుంది, బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్ని రోజు మన అవసరాన్ని బట్టి రెగ్యులర్గా వాడుకునేవాళ్ళు రెగ్యులర్గా వాడుకోవచ్చు, వారానికి ఒకసారి వాడుకునేవాళ్ళు వారానికి ఒకసారి వాడుకోవచ్చు, మరి 10 రోజులకు ఒకసారి వాళ్ళు వాడుకునేవాళ్ళు 10 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే ఎప్పుడు వీలైతే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా వాడుకోవడం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ యొక్క ఔషధం వల్ల వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. వెంట్రుకల కుదుళ్ళు సరిగ్గా బలహీనంగా ఉండడం చేతనే హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంటుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి, వెంట్రుకల భాగంలో చక్కటి రక్త ప్రసారణ జరుగుతుంది, పోషకాలు బాగా అందుతాయి, ఆక్సిజన్ బాగా అందుతుంది. అదేవిధంగా వెంట్రుకలు ఉత్పత్తి అయ్యేటప్పుడు గట్టిగా దృఢంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెంట్రుకలు పలచబడకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వెంట్రుకలు రాలకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వెంట్రుకల్లో నిగారింపు తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వెంట్రుకల్లో ఆ యొక్క తైల శాతం తగ్గకుండా, మరి వెంట్రుకల్లో చాలా మంది తైల శాతం కూడా తగ్గిపోయి కోర్సుగా అనిపిస్తుంటాయి. ఆ తైల శాతం తగ్గకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. ప్రథమ దశలో ఉన్నటువంటి తెల్ల వెంట్రుకలు ఏమన్నా ఉంటే అవి కూడా మన నలుపుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లే మరి నల్ల వెంట్రుకలు తెల్లగా మారకుండా దానికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. చుండ్రు రాకుండా ఉపయోగపడుతుంది, అదేవిధంగా పేలు రాకుండా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఔషధాన్ని ఈ యొక్క థైరాయిడ్ని వాడుకోవడం వల్ల జుట్టు లేదా కేశాలు ద్విగుణీకృతంగా, మృదువుగా, నాజూగ్గా, దేదీప్యమానంగా, సౌందర్యవంతంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరూ తయారు చేసుకోదగ్గ దివ్యమైనటువంటి హెయిర్ ఆయిల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ హెయిర్ ఆయిల్స్లో ఈ ఆయిల్ కూడా చెప్పుకోవచ్చండి. ఓకే, చాలా మంచి అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకునే మంచి హెయిర్ ఆయిల్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.